నమస్తే. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ సీకేడి లేదా క్రానిక్ కిడ్నీ డిసీజ్. అంటే కిడ్నీ ప్రాబ్లం. జనరల్గా కిడ్నీ ప్రాబ్లం అంటారు కదా, కిడ్నీలు సరిగ్గా పనిచేయట్లేదు. సో సీకేడి అనేది ఏంటి అని అంటే మనకున్న 2 కిడ్నీలు కానీ ఒక కిడ్నీ కానీ ప్రాబ్లం వచ్చి దాన్ని చేసే పని చేయకపోవడం. సో కిడ్నీలు ఏం పని చేస్తాయి, బ్లడ్లో ఉన్న కలుషితాలన్నింటినీ ఫిల్టర్ చేసి యూరిన్ రూపకంగా బాడీ నుంచి బయటికి పంపిస్తాయి అన్నమాట. అదేవిధంగా విటమిన్ డి అండ్ బ్లడ్ లెవెల్ పెంచడానికి, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేయడానికి ఇవన్నీ కూడా చేస్తుంది కిడ్నీ. సో మెయిన్గా మనకు కిడ్నీ ప్రాబ్లం వచ్చేది ఎవరికి అని అంటే షుగర్ అండ్ బీపీ పేషెంట్స్ మోస్ట్ కామన్గా కిడ్నీ ప్రాబ్లం వచ్చే పేషెంట్స్. సో వీళ్ళకి ఏమవుతుంది అని అంటే కిడ్నీస్ అనేవి మన షుగర్ లెవెల్ తోటి బీపీ లెవెల్ తోటి బాగా ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. సో కంట్రోల్ ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి డిఫరెన్స్ ఇక్కడే వస్తుంది. అది కాకుండా కొంతమందికి జన్యుపరంగా కానివ్వండి, ఇన్ఫెక్షన్స్ వల్ల, లేకపోతే పెయిన్ కిల్లర్ యూసేజ్ వల్ల, లేకపోతే స్టోన్స్ వచ్చి చాలా రోజులు నెగ్లెక్ట్ చేయడం వల్ల మనకు కిడ్నీ ప్రాబ్లం అనేది రావచ్చు. సో ఈ కిడ్నీ ప్రాబ్లం ఎలా డిటెక్ట్ చేస్తారు అని అంటే సింపుల్ బ్లడ్ టెస్ట్లు ఉంటాయి, యూరిన్ టెస్ట్ ఉంటుంది, స్కానింగ్ ఉంటుంది. దీని ద్వారా మనం కిడ్నీలు సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా అని చెప్పవచ్చు. బట్ దీంట్లో ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటి అని అంటే కిడ్నీ ఫెయిల్యూర్ అనేది ఒక దశకు వచ్చేంత వరకు కూడా మనకు తెలియదు. ఏ టెస్ట్లోనూ కూడా మనకు ఎర్లీ స్టేజ్ అని డిటెక్ట్ చేయడం అనేది కొద్దిగా ఇబ్బంది. సో ఒక టెస్ట్లో చెప్పలేము. సో యాజ్ అ గ్రూప్ టెస్ట్లు చేసి ఏదైనా ఎర్లీ ప్రాబ్లం ఉంది అని అంటే దాన్ని బట్టి మెడిసిన్ వాడితే ఏమవుతుంది అని అంటే ప్రోగ్రెషన్ అనేది తగ్గుతుంది. అంటే స్టేజెస్ అనేవి తొందరగా ఫైనల్ స్టేజ్ రాకుండా మనం ఎర్లీ స్టేజెస్లోనే రెస్ట్రిక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. సో మెయిన్ థింగ్ ఎప్పుడైనా సరే రాకుండా ఉండడం. సో ప్రివెన్షన్ ఈజ్ ద బెస్ట్ ట్రీట్మెంట్ ఫర్ కిడ్నీ ప్రాబ్లమ్స్. సో రాకుండా చూసుకుంటే అన్నిటికంటే మంచిది. వచ్చిన తర్వాత రెగ్యులర్ చెకప్ అండ్ మెడిసిన్ ద్వారా ప్రోగ్రెషన్ని ఆపవచ్చు. ఇది కాకుండా మనం చేయవలసిన రెగ్యులర్ హెల్దీ యాటిట్యూడ్ అనేది డెవలప్ చేసుకోవాలి. సో హెల్దీ హ్యాబిట్స్ లైక్ డ్రింకింగ్ వాటర్, అనల్జెసిక్స్ తీసుకోకుండా ఉండడం, రెగ్యులర్ ఎక్సర్సైజ్, వెయిట్ అండర్ కంట్రోల్, బీపీ షుగర్ కంట్రోల్ చేసుకోవడం, ఉప్పు తక్కువగా తీసుకోవడం, ఇలాంటి జనరల్ మెజర్స్ వల్ల కూడా కిడ్నీ హెల్త్ అనేది ఓవరాల్గా ఇంప్రూవ్ అవుతుంది. మెయిన్ థింగ్ ఏంటి అని అంటే కిడ్నీ ఫంక్షన్ మనం కాపాడుకుంటే మనకు యాజ్ వి ఏజ్ ఎంతో కొంత తగ్గుతూ ఉంటుంది. దానివల్ల ఎఫెక్ట్ కాకుండా ఉంటాం. థ్యాంక్ యూ. నేను మీ డాక్టర్ గోపికాంత్ కిడ్నీ అండ్ ఆంకాలజీ సెంటర్, గోదావరి.